మానవులు అనుభవిస్తున్నటువంటి అనేక ఒడిదుడుకులు, ఎక్కువ తక్కువలు, మానసిక క్షోభలు, శారీరక అలసటలు ఎన్నింటినో గమనిస్తుంటాం. ఎంతోమంది వీటిని అనుభవిస్తుంటారు. అసలు విషయం ఏంటంటే ఎవ్వరికీ ఏమీ అర్థం కావడం లేదు, లేదా ఊహాలోకాల్లో విహరిస్తున్నారు. ఈ రోజుల్లో భార్య, భర్త, 4 పిల్లలు, అమ్మ, నాన్న, 8 మంది ఉన్నటువంటి కుటుంబం ఉదయం టిఫిని, మధ్యాహ్న భోజనము, రాత్రి భోజనం ఇంతవరకు చేస్తూ వెళితే 500 రూపాయలు సరిపోతాయి. ఈ విధంగా నెలకు 15,000 ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 1,80,000 రూపాయలు. ఇంకా అర్థం కాని అనుకోని ఖర్చులు ఏవైనా ఉంటే 2 లక్షల రూపాయలు. 8 మంది కుటుంబ సభ్యులున్నటువంటి కుటుంబం 2 లక్షల రూపాయలతో చక్కటి భోజనాన్ని చేస్తూ హాయిగా జీవించవచ్చు. కానీ నెలకు 1,00,000 రూపాయలు వచ్చినా కూడా చాలడం లేదు అని చెప్పి బాధపడుతుంటారు. రోజు 500 రూపాయల కన్నా ఎక్కువ వెచ్చిస్తున్నారు అంటే వృధాగా ఖర్చులు పెడుతున్నారని చెప్పి అర్థం. వృధా ఖర్చులు అంటే నాకు తెలిసినంత వరకు, నాకున్న పరిజ్ఞానం ప్రకారం, ఆకలైనప్పుడు అన్నం తినాలి, దూపైతే మంచినీళ్ళు తాగాలి, ఒళ్ళు దాచుకోవడం కోసం వస్త్రాలు కావాలి, గాలి నుండి, చలి నుండి, ఎండ నుండి, వాన నుండి మన శరీరాన్ని రక్షించుకోవడం కోసం నీడ ఉండాలి, అంటే ఏదో ఒక ఇల్లు ఉండాలి. మరి ఇంకేం కావాలండి? జీవించినంతకాలం హాయిగా ముప్పూటల ఆహారాన్ని స్వీకరించి బ్రతికితే సరిపోయేదానికి పిచ్చి పిచ్చి కోరికలతో పాన్ అని, పరాగని, గుట్కా అని, చుట్టలు అని, బీడీలు అని, సిగరెట్లు అని, తాగుబోతు వ్యవహారాలని, ఏదో అనేక రకాల కూల్ డ్రింక్స్ అని, సినిమాలని, షికార్లని, పార్కులని, క్లబ్బులని, పబ్బులని, పొరంబోకుల ప్రదేశాలు తిరుగుతూ పనికిమాలిన ఖర్చులు వెచ్చిస్తూ ఉంటే నెలకు 1,00,000 కాదు, ఎంతొచ్చినా కూడా వృధా అయిపోతుంటాయి. అలా కాదు, చక్కగా ఉదయం టిఫిని, మధ్యాహ్న భోజనము, రాత్రి భోజనం చేస్తూ బ్రతకండి. 500 రూపాయలతో చక్కటి భోజనం దొరుకుతుంది. ఇంకా సినిమాలు, షికార్లు కూడా మానేసేయండి. వాటి వల్ల కూడా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. సినిమాలు చూడొద్దు అస్సలే.